ఇవాళ అమ్మవారిని ఉద్దేశించి ఒక చిన్న ప్రార్థన చేసుకుని క్లాస్ మొదలు పెట్టుకుందాము. కొత్త సంవత్సరం కదా, శక్తి కావాలి, కొత్త శక్తి కావాలి కదా. ప్రతి సంవత్సరం ఒక యుద్ధమేగా మనకి. అందుకని ఈ శ్లోకం ఏమిటంటే, కురుక్షేత్ర యుద్ధం ప్రారంభం అయ్యే ముందు కృష్ణ పరమాత్మ అర్జునుడికి భగవద్గీత బోధించేసిన తర్వాత అర్జునుడు సమాధానం చెప్తాడుగా ఫైనల్ గా, నాయన నా కళ్ళు తెరుచుకునే జ్ఞానోదయం అయింది, నేను యుద్ధం చేయడానికి సిద్ధంగా ఉన్నాను, నువ్వు అనుజ్ఞ ఇచ్చేసి యుద్ధం మొదలు పెడదాము అంటాడు. అప్పుడు కృష్ణుడు అర్జునుడితో అంటాడు అనమాట, అన్నింటికీ కూడా శక్తి కావాలి కదా, కనుక మన అమ్మవారు కాత్యాయని అమ్మవారిని ప్రార్థన చెయ్యి, ప్రార్థన చేసిన తర్వాత మనం యుద్ధం ప్రారంభం చేద్దాము అని అంటాడు. అప్పుడు అర్జునుడు పాడినటువంటి దండకం అన్నమాట ఇది. నమస్తే సిద్ధసేనాని ఆర్యే మందారవాసిని కుమారి కాళీ కాపాలి కపిలే కృష్ణ పింగళే భద్రకాళీ నమస్తుభ్యం మహాకాళీ నమోస్తుతే చండీ చండే నమస్తుభ్యం తారిణి వరవర్ణిని కాత్యాయని మహాభాగే కరాళి విజయే జయే చికిపించధ్వజధరే నానాభరణభూషితే వేదశ్రుతి మహాపుణ్యే బ్రహ్మణ్యే జాతవేదసీ జంబూకటక చైత్యేషు నిత్యం సన్నిహితాలయే స్వాహాకారః స్వధా చైవ కళాకాష్ఠ సరస్వతీ సావిత్రీ వేదమాతా చ తథా వేదాంత ఉచ్యతే స్తుతాసి త్వం మహాదేవి విశుద్ధేనాంతరాత్మనా జయో భవతు మే నిత్యం త్వత్ప్రసాదాత్రణాజిరే నిన్న ఈ స్త్రీలింగ శబ్దాలు మనం చూసాము, పుంలింగ శబ్దాలు స్త్రీలింగ శబ్దాలు చూసాం మనము. ఈ రెండు మీరు ఎక్సర్సైజులు చాలా మంది చేశామని చెప్పారు, బాగుంది. ఇప్పుడు నపుంసకలింగ శబ్దాలు ఇవి. నపుంసకలింగ శబ్దాలకి ఏతత్ తత్. ఏతత్ అంటే దగ్గరగా ఉన్నది ఇది, తత్ అంటే దూరంగా ఉన్నది అది. ఎప్పుడు కూడా మనం ఏషః సహ పుల్లింగాన్ని చదివాము, ఏషా సా స్త్రీలింగాన్ని చదివాము. ఇప్పుడు నపుంసకలింగానికి ఏతత్ తత్, ఇది ఇది మనం చదువుతున్నది. ఇందులో మీరు ఇప్పుడు నేను సింహం గురించి అన్నాను అనుకోండి, ఏషః సింహః అన్నాను అంటే ఇతడు సింహము. అక్కడ ఇది సింహము అనొచ్చా అంటే, ఇప్పుడు ఇక్కడ ఏతత్ అని వచ్చింది చూడండి, ఏతత్ అనే దానికి అర్థం ఇది అని వస్తుంది. ఆ ఇది ఇది ఒకటి అవ్వదు, ఆ ఇది పుల్లింగ శబ్దం, అది అంచేత అక్కడ ఏషః ఉండాలి. అందుకని ఎప్పుడు కూడా మీరు ఇతడు అతడు ఇది అది అనే కంటే ఈ ఏషః సహ అలాగే ఏషా సా ఏతత్ తత్ అనేదాన్ని బెటర్ మీరు గుర్తుపెట్టుకోవడం ఎలాగంటే, దగ్గర ఉన్నది దూరంగా ఉన్నది అని, అంటే దగ్గరలో ఉన్నది ఆవలగా ఉన్నది అని ఆ రకంగా గుర్తుపెట్టుకుంటే మీకు కన్ఫ్యూజన్ లేకుండా ఉంటుంది. ఎందుకంటే ఇది సింహము అని అనాలంటే, ఇప్పుడు ఏతత్ సింహః అన్నారనుకోండి, ఏతత్ అంటే ఇది అనే అర్థం తెలుగులో అనుకుంటే, ఆ ఇది సింహము అంటే తప్పు అవుతుంది. ఎందుకంటే సింహః అనేది పుల్లింగ శబ్దం కనుక దానికి వాడే అడ్జెక్టివ్ విశేషణం కూడా పుల్లింగంలో వాడాలి. అంచేత ఏషః సింహః అవుతుంది, ఏతత్ సింహః అంటే తప్పు అనమాట. అలాగని ఏతత్ సింహం, సింహం అనే శబ్దం లేదు సంస్కృతంలో, సింహానికి సింహః అని అంటామన్నమాట. నపుంసకలింగ శబ్దాలన్నింటినీ కూడా చివరిలో అమ్మ అనేది వస్తుంది, ఇది ఒక్కటి గుర్తుపెట్టుకోండి. ఇనిషియలీ నేను చెప్పేది అమ్ అని వస్తే అది నపుంసకలింగ శబ్దం. మనం చూసాము విసర్గ అంటే సింహః అని వచ్చింది అనుకోండి, ఆ విసర్గ వచ్చిందంటే పుల్లింగ శబ్దం. పుల్లింగ శబ్దాలన్నింటికి విసర్గలు ఉంటాయి. ఇవి ఇనీషియల్ రూల్స్ మాత్రమే, ఇట్స్ నాట్ 100%. తర్వాత మారుతాయి, స్పెషల్ కేసులు తర్వాత వస్తాయి. ఇన్ జనరల్ విసర్గ వచ్చేవన్నీ పుల్లింగ శబ్దాలు అవుతాయి. విసర్గ రాకుండా ఇప్పుడు సింహకి స్త్రీలింగ శబ్దం ఏముంటుంది, సింహ
అని ఉంటుంది, అంటే ఆకారం వస్తుంది, అది స్త్రీలింగ శబ్దం అవుతుంది అనమాట. అలాగే మీకు నపుంసకలింగ శబ్దానికి వస్తే అమ్మ అని వస్తుంది, పత్రం, ఫలం, పుష్పం, తోయం, ఇట్లా ఇట్లా అమ్మ అని వస్తే ఇవన్నీ నపుంసకలింగ శబ్దాలు అనమాట. ఇలా గుర్తుపెట్టుకోవాలి. సాయి, నువ్వు నాకు కక్ష్యాహ అస్తి అని రాసావు. నువ్వు కక్ష్యా అనేది దీర్ఘం ఆకారం ఉంది కదా, అది స్త్రీలింగ శబ్దం. కక్ష్యా అనేది స్త్రీలింగ శబ్దం. నేను ఒక విషయం చెప్పాను మీకు, ఎప్పుడు కూడా ఇక్కడ పుల్లింగం స్త్రీలింగం అనేది శబ్దానికి ఉంటుంది, ఆ మాటకి ఉంటుంది తప్ప అక్కడ వ్యక్తికి కాదు. అక్కడ ఏముంది అనే దాన్ని బట్టి రాదు, అది ఆ మాటని బట్టి వస్తుంది లింగం. అంచేత కక్ష్య అనొచ్చు నువ్వు క్లాస్ని, లేదు కక్ష అని కూడా అనొచ్చు. కక్ష అన్న క్లాసే, కక్ష్య అన్న క్లాసే. ఈ రెండు కూడా దీర్ఘ ఆకారంతో ఎండ్ అవుతాయి అంటే అవి స్త్రీలింగ శబ్దాలు. స్త్రీలింగ శబ్దానికి విసర్గ రాదు. అంచేత కక్షాహ, కక్ష్యాహ అనకూడదు, ఎందుకంటే మనం సింగులర్ వాడితే. కక్ష్యాహ వస్తుంది స్త్రీలింగంలో, అది ప్లోరల్ అవుతుంది, క్లాసులు. ఇవాళ క్లాసు ఉందా అన్నప్పుడు కక్ష అని వాడాలి, సింగులర్ లో విసర్గ పెట్టకూడదు. విసర్గ పెడితే ప్లోరల్ క్లాసులు అని అవుతుంది అనమాట. ఈ తేడా నీకు ఇందాక క్వశ్చన్ వేసావు కదా, నీకు నేను చెప్తాను అన్న తేడా ఇదనమాట. సరేనా? అర్థమైందా సాయి? ఓకేనా? అర్థమైంది. ఓకే, నైస్. సార్, చెప్పండి. ఇందాక నవ్య చెప్పిన దాని స్టేట్మెంట్ లో ఆ, అస్థితో ఎండ్ అయింది, అది క్వశ్చన్ అవుతుందా? పర్ఫెక్ట్ గా ఉందా అనాలంటే ఏమనాలంటే అద్య కక్ష్య అస్తివా అని రాయాలి, వా అని రాయాలన్నమాట. వా అని రాస్తే క్వశ్చన్. మనం తెలుగులో ఉందా అంటే ఆ ఆకి బదులు సాంస్క్రిట్ లో వా అని వస్తుంది. అద్య కక్ష్య అస్తివా అని క్వశ్చన్ అవుతుంది, అప్పుడు ఖచ్చితంగా క్వశ్చన్ అవుతుంది అనమాట. అది లేదు, ఇంకొక రకంగా క్వశ్చన్ ఎక్స్ప్రెస్ చేయాలంటే అద్య కక్ష అస్తి అన్నది క్వశ్చన్ చేయాలంటే కిం అని మొదలు పెడతాం. కిం అద్య కక్ష అస్తి, ఏమిటి ఇవాళ క్లాస్ ఉందా అని అర్థం వచ్చేస్తుంది. అక్కడ కిమ్ ముందు పెడితే క్వశ్చన్ అవుతుంది అనమాట. అద్య కక్ష అస్తి స్టాప్ అంటే ఇవాళ క్లాసు ఉన్నది, యు ఆర్ రైట్, దాని అర్థం అదే. అద్య కక్ష అస్తి అంటే ఇవాళ క్లాసు ఉన్నది. కరెక్ట్ గా అంటే అద్య కక్ష అస్తివా, ఇవాళ ఉందా అండి అని అడిగినట్లు అనమాట. ఓకే దెన్. సో ఏతత్ తత్, ఏతత్ ఇది నియర్ వన్ అంటే ఇది, తత్ అంటే దూరం, ఏతత్ ఫలం ఇది ఎవరైనా చదవండి చక్కగా. నేను ఎందుకు చదవడం, చూసి చదవడమే కదా. ఏతత్ ఫలం, ఏతత్ ఫలం తత్ ఫలం, ఈ పేజ్ ఏతత్ విమానం, ఏతత్ విమానం తత్ విమానం, ఏతత్ వ్యజనం తత్ వ్యజనం, ఏతత్ దుగ్ధం తత్ దుగ్ధం, ఏతత్ ఫలం తత్ పుష్పం. ఇక్కడ నుంచి లక్ష్మి గారు మీరు చదవండి. ఏతత్ విమానం తత్ లోకయానం. ఇక్కడ అర్థాలు చెప్పటం లేదు, ఎందుకంటే ఇక్కడ కనిపిస్తోంది, అర్థమైపోతుంది అనుకుంటున్నాను. లోకయానం అంటే బస్సు, రైల్ యానం అంటే రైలు, వాయుయానం అంటే విమానం, అట్లా అర్థం చేసేసుకోవచ్చు. సో దిస్ ఈస్ ది ఈజ్ ఆఫ్ సంస్కృత్ లాంగ్వేజ్, గుర్తుపెట్టుకోండి. నౌ గో హెడ్, చదవండి. ఏతద్ దుగ్ధం తత్ జలం, ఆ, ఏతత్ నేత్రం తత్ ఉపనేత్రం. అట్లా. సాయి చెప్పమ్మా. వాతాయనం అంటే ఏంటి? వాతాయనం, వాతాయనం అంటే కిటికీ, విండో, విండోని వాతాయనం. ఇక్కడ నుంచి నువ్వు చదువు. ఎస్, ఏతత్ వాతాయనం తత్ సోపానం, గుడ్. ఏతత్ గృహం తత్ ఉఘానం, ఉద్యానం. మీకు ద్యా రాయడం ఏతత్ పర్ణం. ఒక్క నిమిషం అమ్మా సాయి, ఒక్క నిమిషమే. ఇప్పుడు ఇక్కడ ఉద్యానం రాస్తున్నారు కదా, నేను మీకు చెప్పాను ఈ ఉద్యానం రెండు రకాలుగా రాయొచ్చును. ఇక్కడ దీనికి చదవడానికి ఈ ఘా ఎప్పుడు అవుతుందంటే, నీకు ఇది ఈ పైన చిన్న కొమ్ము ఉంది చూడు, అది ఉంటే ఘా అవదది, ధ్యా అవుతుంది. అంటే ఇక్కడ దానికి యా కలిపాడు, అంటే ఇక్కడ ఈ ధ్యా ఎలా అయిందంటే, ఇది చెప్తా విను. ఇక్కడ దా అనుకుని ఇక్కడి నుంచి యాని ఎలా కలిపాడు అనమాట. కనుక ఉద్యానం. ఈ ఉద్యానాన్ని ఇది కొత్తలో కావాలంటే ఇంకో రకంగా రాయొచ్చు. ఎలాగా? ఊ రాసి దాన్ని వృద్ధి చేయడం ఎలా చేస్తాం? దా ఇలా రాసి ఇట్లా పెడితే ఉద్దు అయింది అది. ఇక్కడ మామూలు ఫుల్గా ఉద్యానం అని ఇలా రాసేయచ్చు. ఇది కూడా కరెక్టే, ఉద్యానం, యానం ఇలా కూడా రాయొచ్చు. ఇది కరెక్టే, ఇది కరెక్టే. ఇది ధ్యా అని చదవాలి. ఉద్యానం అంటే అవర్ హోమ్ గార్డెన్,
వనం అని అంటే ఫారెస్ట్ అని అర్థం సంస్కృతంలో. వనం అంటే ఫారెస్ట్, ఉద్యానం అంటే మన ఇంట్లో ఉండే తోట అన్నమాట. ఓకే దెన్ గో హెడ్ సాయి చదువు. एतत् पर्णं तत् सस्यं సస్యం మీన్స్ ధాన్యం అన్నమాట, గింజలు. ఓకే, ఇది కూడా చదువు. एतत् विमानं కరెక్ట్. तत् रेलयानं तत् वातायनं వండర్ఫుల్. ఇక్కడ కనిపెట్టేసావు, దూరంగా ఉంది కనుక తత్ వాడు. ఎక్సలెంట్. తత్ వాతాయనం మీన్స్ దట్ ఈస్ విండో, దట్ విండో. ఓకే గుడ్. एतत् व्यजनं వ్యజనం అంటే వ్యసనకర్ర, మనం తాటాకులతో ఉండేవు కదా ఇదివరకు, నువ్వు చూసావు లేదో. ఓకే. एतत् गृहं तत् मन्दिरं టెంపుల్. तत् पुष्पं గుడ్. एतत् पर्णं వండర్ఫుల్ వండర్ఫుల్. నెక్స్ట్ గాయత్రి గారు. గాయత్రి మీరు చదువుతారా Yes, sir. ప్లీజ్? एतत् उद्यानं तत् सोपानं तत् उपनेत्रं एतत् छत्रं एतत् पुस्तकं వండర్ఫుల్. तत् క్రీడనకం అంటే क्रीडनकं క్రీడనకం మీన్స్ టాయ్ అని అర్థం అన్నమాట. तत् नेत्रं एतत् पत्रं. ఓకే గుడ్. చాలు, ఇంతవరకు చాలు, అయిపోయింది ఇక్కడికి. తర్వాత ఇక్కడ చూడండి, ఇందులో మీకు ఈ ఎక్సర్సైజ్ చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు మీరు అవి రాసేటప్పుడు వరుసగా ఒక లింగంలో రాసిపోతే చకచక రాసుకుపోతారు. అక్కడ ఒకటే అబ్జర్వ్ చేస్తున్నారు, నియర్రా ఫార్దరా అనే దాన్ని బట్టి ఏ తత్తు ఏషహ సహ ఏష సా వాడారు మీరు. ఇప్పుడు ఇక్కడ ఏమిటంటే ఈ మూడు లింగాల్లోనూ సబ్జెక్ట్స్ మనం వర్డ్స్ చూసాం కనుక, ప్రయోగాలు చూసాం కనుక, ఇక్కడ చూడండి ఏషహ ఏష ఏతత్, ఈ మూడు నియర్ వాటికి. ఏషహ పుల్లింగ శబ్దం, ఏషా అంటే స్త్రీలింగానికి వాడాలి, ఏతత్ అంటే నపుంసకలింగానికి వాడాలి. ఈ మూడు కూడా నియర్ వన్స్ సూచిస్తాయి, ఇతడు ఇది అనే సూచిస్తాయి. అలాగే ఫార్దర్ వన్ ఆర్ దూరంగా ఉండేదాన్ని అతడు అది అనేదాన్ని సహా సా తత్. సహా పుల్లింగ శబ్దము మాస్కులైన్ జెండర్, సా ఈస్ ఫెమినైన్ జెండర్ స్త్రీలింగ శబ్దము, తత్ అనేది నపుంసకలింగ శబ్దము అన్నమాట. ఇప్పుడు ఇక్కడ చూడండి మీరు, ఇప్పుడు అక్కడ రాయడం సులభం అయిపోతుంది, అంటే ఒకటే లింగంలో రాశారు కనుక. ఇక్కడ చూడండి మీరు, ఇక్కడ ఇవన్నీ మిక్స్ చేశాడు. ఇందాక మీరు చదివినంత సులభం కాదు. ఇక్కడ మీరు యూ నీడ్ సమ్ టైం అనమాట, ఆలోచించి చెప్పాలి. అంటే ఇక్కడ శబ్దం పుల్లింగ శబ్దం ఉందా, నపుంసకలింగ శబ్దం ఉందా, స్త్రీలింగ శబ్దం ఉందా అనే దాన్ని బట్టి మీరు దగ్గరగా ఉందా దూరంగా ఉందా అనేది కూడా చూసి వీటిలో ఏది వాడాలి అనేది ఇక్కడ ఫిలప్ చేయాలి. ఇది ఎవరు నెక్స్ట్ కరెక్ట్ గా మాధవికి వచ్చింది. మాధవి నువ్వు చెయ్యి, ఎక్సర్సైజ్ చెప్తాను. ఫస్ట్ వచ్చేసి సహ బాలకః, కరెక్ట్. సెకండ్ వచ్చి ఏతత్ గృహం, కరెక్ట్. ఏషా సమదర్వి. కరెక్ట్ అంకుల్? ఏషా కరెక్ట్. ఓకే. తత్ పాఠశాల. కాదు కాదు కాదు, ఇక్కడ సరిగ్గా చూడు, మళ్ళీ చెప్పు. తత్ పాఠశాల. ఓకే, ఇక్కడ దట్ ఈస్ నాట్ కరెక్ట్. ఇక్కడ నేను మీకు ఒక టిప్ చెప్తాను, మీకు నేను కాంప్రహెన్సివ్ గా చెప్తాను అన్నాను కదా. ఇప్పుడు మీరు గుర్తు పెట్టుకునేందుకు కొన్ని కొండ గుర్తులు చెప్తాను. విసర్గ ఉన్నది అంటే పుల్లింగ శబ్దం అండి. మనం మూడు లింగాలు ఉంటాయి ఎక్కడైనా, అవే ఉంటాయి ఏ భాషలో అయినా. స్త్రీలింగం, పుల్లింగం, నపుంసకలింగం. పుల్లింగంలో మీకు విసర్గ వస్తుంది సాధారణంగా మనకి ఇనీషియల్ గా. సో విసర్గ వచ్చే వాటన్నింటికి కూడా పుల్లింగం అని అర్థం చేసుకోవాలి మీరు. పుల్లింగం వచ్చినప్పుడు ఏం పెట్టాలి మీరు? ఏషహ సహా పెట్టాలి. తర్వాత స్త్రీలింగ శబ్దాలు ఎలా గుర్తుపట్టాలి అంటే, స్త్రీలింగ శబ్దాలు ఆ అని దీర్ఘ ఆకారంతో గాని, లేదు ఈ అని దీర్ఘ ఈకారంతో గాని ఎండ్ అవుతాయి. ఇవి స్త్రీలింగ శబ్దాలు. సో ఇది వచ్చినప్పుడు మీరు ఏం పెట్టాలి? ఏషా పెట్టాలి. అలాగే అమ్మని వచ్చేవి నపుంసకలింగ శబ్దాలు. ఫలం, పత్రం, పుష్పం, తోయం ఇవన్నీ నపుంసకలింగ శబ్దాలు అమ్మని వచ్చేవి. సో ఈ అమ్మని వచ్చే శబ్దాలకి మీరు ఏతత్ తత్ అని పెట్టాలి. అర్థమైందండి? ఇది అర్థం అవ్వాలి మీకు. పుల్లింగ శబ్దాన్ని గుర్తుపట్టడం విసర్గ ఉంటే, స్త్రీలింగ శబ్దాలు ఆకారం గాని ఈకారం గాని ఉంటే స్త్రీలింగము.
అమ్ ఉంటే నపుంసకలింగము. దాన్ని బట్టి పుల్లింగం ఉంటే ఏషః సహ పెట్టాలి, దగ్గర దూరం. స్త్రీలింగం అయితే ఏషా సా పెట్టాలి, దగ్గర దూరం. నపుంసకలింగం అయితే ఏతత్ తత్ పెట్టాలి, దగ్గర దూరం. ఇప్పుడు నాకు పాఠశాల చెప్పు. सा सा पाठशाला पाठशाला కరెక్ట్, వండర్ఫుల్. ఎస్, నెక్స్ట్ గో అహెడ్. एतत् दुग्धम् కరెక్ట్. एषा नदी ఏషా నది, వండర్ఫుల్, రైట్. सा छात्रा ఇది तत् पर्णम् ఏషానే దగ్గరే లెక్క, దూరం ఇంత దూరం ఉంది కదా, ఇది దగ్గరికి. సో या ఏషా एषा छात्रा एतत् पर्णम् కాదు, ఇక్కడ तत् पर्णम् కరెక్ట్ కరెక్ట్. సో ఇది ఇప్పుడు నేను మీకు ఏదైతే నపుంసకలింగం లింగాల గురించి వాటికి వాడే మాటల గురించి చెప్పానో అదే ఇక్కడ మీకు రాస్తాడు అన్నమాట. ఇప్పుడు ఇక్కడ చూడండి, ఏషః ఏషా ఏతత్తు సహా సా తత్తు. ఇది ఎక్సర్సైజ్ మీరు చేయండి. దిస్ ఈజ్ హోంవర్క్ ఫర్ యూ. ఇక్కడ కేవలం లింగాన్ని చూసి పెట్టాలి. పుల్లింగం అయితే ఏషః, స్త్రీలింగం అయితే ఏషా, నపుంసకలింగం అయితే ఏతత్. ఉదాహరణకి ఏతత్ మందిరం, ఏషా బాలిక, ఏతత్ ఫలం, ఏతత్ పుష్పం, ఏషః వానరః. ఇట్లా ఇవన్నీ మీరు రాయాలి. ఈ ఎక్సర్సైజ్ ఒకటి రాయండి. అరేంజ్ సెంటెన్సెస్ మ్యాచింగ్ లాగా ఇచ్చాడు అనమాట. ఇప్పుడు ఏషః ఉందనుకోండి, వాక్యాలు పూర్తి ఇక్కడ మూడే ఉంటాయి మనకి. ఏషః ఏషా ఏతత్, పుల్లింగ స్త్రీలింగ నపుంసకలింగ శబ్దాలు ఇవి దగ్గర వాటికి. ఇవన్నీ కూడా అదర్ నౌన్స్ ఇవి. వీటిని ఎలా మ్యాచ్ చేయాలంటే, సూర్య ఉందనుకోండి, ఏషః సూర్య, నది ఏషా నది, సారిక ఏషా సారిక, లేఖని ఏషా లేఖని. ఇప్పుడు ఏతత్ ఎక్కడ వస్తుంది? ఏతత్ పుస్తకం, ఏతత్ వస్త్రం, ఏతత్ నక్షత్రం, ఏషః వృషభః. ఈ విధంగా మీరు సెంటెన్సులు రాయండి. మీరు ఇక్కడ చూడండి, ఏషః సూర్య అని చూపించాడు కదా. పుస్తకాలు ఉన్నవాళ్ళు ఇలా చూసి ఇక్కడ ఈ సెంటెన్సులు రాయొచ్చు. పుస్తకాలు లేని వాళ్ళు మీ నోట్బుక్ లో చక్కగా ఎక్సర్సైజ్ నంబర్ వేసుకుని ఈ రకంగా వాక్యాలు రాయండి. మీరు ఒకటి గుర్తు పెట్టుకోవాలి. మీకు ఇంకొక మాట, ఇప్పుడు ఇక్కడ ఏషః సూర్య అనేది రెండు మాటలు కాదు అవి, అది ఒక వాక్యము. అంటే ఇతడు సూర్యుడు, ఇతడు సూర్యుడు అంటే మనం ఇంగ్లీష్ లో ఉంటాం దిస్ సన్ అనం కదా. దిస్ ఈజ్ సన్. ఈజ్ అనేది కంపల్సరీగా ఇంగ్లీష్ లో వెర్బ్ కనపడుతుంది. మన భాషల్లో ఇతడు సూర్యుడు అంటాం, అంటే ఇతడు సూర్యుడు అయి ఉన్నాడు అనేది అక్కడ సైలెంట్ అవుతుంది. వెర్బ్ సైలెంట్. వెర్బ్ లేకుండా వాక్యం ఉండదు. ఇది వాక్యం. వాక్యం అంటే ఇందులో వెర్బ్ ఉంది. అంటే ఇక్కడ వెర్బ్ ఏముంది? ఏషః సూర్య అస్తి, ఇతడు సూర్యుడై ఉన్నాడు అని. ఆ అస్తి అనేది లోపిస్తుంది అనమాట. సో మీరు ఏషః సూర్య అంటే ఇదో మాట కింద చూడకూడదు. ఈ రెండు కలిపితే ఒక సెంటెన్స్, ఒక వాక్యం అయింది. ఎక్సర్సైజ్ కూడా మీరు చేయొచ్చును. ఇక్కడ కూడా అంతే. సహా సా తత్ని, సహ చంద్ర, తత్ జలం, సహ మృగ, సా పుస్తిక. ఈ విధంగా ఇది మీరు రాసుకొని రావాలి అన్నమాట. ఇది ఎక్సర్సైజ్. ఈ రెండు ఎక్సర్సైజ్లు మీరు చెయ్యండి. తర్వాత 7వది ఈ ఎక్సర్సైజ్ ఇంక ఇవన్నీ ఇటువంటివేనండి. ఇక్కడ కూడా ఏంటంటే, ఇప్పుడు ఫలం ఏతత్ ఫలం, ఏషః ఘట స్వర్ణకారః, ఏషః స్వర్ణకారః, ఏషః దీపః, ఏషా పత్రిక, లేదు సా పత్రిక, మీ ఇష్టం ఏదో ఏషా సా, దాన్ని బట్టి లింగాన్ని బట్టి ఇక్కడ మ్యాచ్ చేసి మీరు ఏషః ఏషా ఏతత్తు సహా సా తత్తు ఇవి మీరు కలిపి రాయొచ్చును అనమాట. అలాగే ఇవన్నీ కూడా అభ్యాసం. ఇక్కడ కూడా శుకః, ఇవన్నీ ఎంత డ్రిల్లింగ్ చేస్తాడు అనమాట. ఎందుకంటే మీకు అలవాటు అయిపోవాలి. మనం ఎప్పుడు మాట్లాడేటప్పుడు ఇది స్త్రీలింగమా పుల్లింగమా, ఇక్కడ ఏషా పెడదామా ఏషా పెడదాం ఆలోచించి మాట్లాడడం కదండి. మాట్లాడడంలో ఫ్లూయెన్సీ అనేది ఒకటి ఉంటుంది కదా. ఆ ఫ్లూయెన్సీ రావాలంటే ఇది మీకు క్యాజువల్ గా అలవాటు అయిపోవాలి. ఒక రిఫ్లెక్స్ గా వచ్చేయాలి తప్ప లెక్కలు పెట్టుకొని ఇక్కడ స్త్రీలింగ శబ్దం పడాలి, ఇక్కడ పుల్లింగ శబ్దం పడాలి అని మాట్లాడలేంగా. అందుకని చెయ్యాలి. ఎక్కువ చేయించినట్టు ఉంటుంది. ఈ పుస్తకంలో చెయ్యాలి. చేస్తేనే మీకు అలవాటు అవుతుంది. రేపు మాట్లాడేటప్పుడు సులభం అవుతుంది అనమాట. ఆ ఎక్సర్సైజ్లన్నీ దానికి సంబంధించినవే. ఇక్కడికి ఆపేద్దాం పాఠము. 2వ పాఠం మనం ఎల్లుండి చూద్దాము. ఈ ఎక్సర్సైజ్లన్నీ తప్పకుండా చెయ్యండి. మీరు చక్కగా చిన్న చిన్న సెంటెన్సులు రాయండి. ఇప్పుడు ఇవాళ మనకి ఏమిటి? పండుగ శుభాకాంక్షలకు ఏం చెప్తామంటే శుభాశయాః అంటే శుభాన్ని మీకు అందజేస్తున్నాను, ఆశిస్తున్నాను. లేదు శుభకామనాః, కామన అంటే కోరిక, కామనాః అంటే ప్లూరల్ కోరికలు, శుభం కలగాలి కోరికలు, శుభకామనాః. అది మీరు ఏ పండగ అయితే దాన్ని ముందు పెట్టండి. అంటే ఇవాళ మీరు చెప్పాలనుకోండి నూతన సంవత్సరం, నూతన సంవత్సరస్య అని రాసేయండి, తప్పలేదు, అది సంస్కృతమే. లేదు నవవర్షీయ, నవవర్షస్య
శుభాశయాః అయిపోయింది. నూతన సంవత్సర శుభాకాంక్షలు. నవవర్షస్య శుభాశయాః లేదు నవవర్షస్య శుభకామనాః. ఇంతే. ఇది మనం అడ్రస్ చేసేటటువంటి విధానం, శుభాకాంక్షలు చెప్పేది. సంస్కృత భాషలో ఒకటి ఉందండి, మనం ఇక్కడ ఏదైనా ఒకటి చదివాము అంటే ఆ భావం మనకి తెలిసిపోతుంది కనుక అక్కడే ఆగిపోండి. ఆ సంస్కృతాన్ని చూడగానే కలిగిన భావం దగ్గర ఆగిపోండి. అంతేగాని చూసిన ప్రతి సంస్కృత శబ్దాన్ని, వాక్యాన్ని తెలుగులోకి ట్రాన్స్లేట్ చేసుకుని అర్థం చేసుకుందాము అనే ప్రయత్నం తప్పు. అలా చేయకూడదు. అలా చేస్తే కొన్ని అర్థాలు మారిపోతాయి, కొన్ని సరిగ్గా మ్యాచ్ అవ్వవు అనమాట మన అర్థాలు. ఇక్కడ దీన్ని ఇలాగే అర్థం చేసుకోవాలి. ఏ భాషలో ఉండే భావాన్ని ఆ భాషలో అర్థం చేసుకోవాలి. దీనికి మీకు ఒక చిన్న ఉదాహరణ చెప్తాను. మనం తెలుగులో ఏమంటామండి, రాముడికి నమస్కరిస్తున్నాను, దేవుడికి నమస్కరిస్తున్నాను. కి అంటే అది ఏమైందండి, అది షష్ఠీ తత్పురుష అంటాం. అది యాక్చువల్ గా సాంస్క్రిట్ లోకి దేవుడికి నమస్కరిస్తున్నాను అని అంటే ఏమనాలంటే దేవస్య నమామి. యొక్క అనేదాన్ని షష్ఠి. ఇప్పుడు మనం నవవర్షస్య నూతన సంవత్సరం యొక్క శుభాకాంక్షలు, ఆ అస్య అక్కడ వాడితే దేవస్య నమామి అంటే తప్పు. సంస్కృతంలో షష్ఠి వాడరు, అక్కడ ద్వితీయ వాడతారంటే దేవుణ్ణి నమస్కరిస్తున్నాను, రాముణ్ణి నమస్కరిస్తున్నాను అంటే రామం నమామి, దేవం నమామి అంటాం. అందుకని ఎప్పుడు కూడా పూర్తిగా తెలుగులోకి మార్చుకుని అర్థం చేసుకుందాము అనే ప్రయత్నం మానేసి దానిగానే అర్థం చేసుకోండి. సో ఐ విష్ యూ ఎంజాయ్ ది న్యూ ఇయర్ and be prosperous, be healthy, be happy and be peaceful. More than anything else, be peaceful. Enjoy a wonderful year ahead. Thank you very much for attending the class today in spite of it being a New Year celebration. Thank you. Good night. Bye. See you day after tomorrow. Bye.